హీరో ధనుష్ పైన విరుచుకుపడ్డారు నయనతార భర్త. నయనతారకు లీగల్ నోటీస్ పంపడం పైన దుర్మార్గం అంటున్నారు విఘ్నేష్. ధనుష్ కు మంచి వాళ్ళంటే ఇష్టం ఉండదంటున్నారు ఆయన. ఇక ఎదుటి వాళ్ళ మీద పడి ఎందుకు అంత ద్వేషంతో వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. షూటింగ్ టైంలోనూ ఎంతో ఇబ్బంది పెట్టాడు ధనుష్. అసలు రూపం ఏంటో ఫ్యాన్స్ తెలుసుకోవాలంటున్నారు విఘ్నేష్. నయనతార వివాదం నేపథ్యంలో ధనుష్ పై విఘ్నేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెట్ఫ్లిక్స్లో నయన్ విఘ్నేష్ డాక్యుమెంటరీ పైన కొంత 10 కోట్ల రూపాయలకు సంబంధించి పరువు నష్టం దావా వేశారు. ఒక రకంగా చెప్పాలంటే డిమాండ్ చేశారు అటు హీరో ధనుష్. ఈ నేపథ్యంలోనే నయనతార భర్త డైరెక్టర్ విఘ్నేష్ కూడా చాలా ఆగ్రహంతో ఊగిపోయారు. సో ఆయన అసలు రూపం ఫ్యాన్స్ తెలుసుకోవాలంటూ కూడా ఆయన వ్యక్తం చేశారు. డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మించినటువంటి నేను రౌడీనే క్లిప్స్ వాడుకునేందుకు 10 కోట్లు కట్టమని నోటీసులు పంపారు ధనుష్. 3 సెకండ్లకు 10 కోట్ల రూపాయలు కట్టాలా అంటూ నయన్ విఘ్నేష్ ఇద్దరు కూడా ఫైర్ అయ్యారు. ఒకసారి దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి అనింద్ర అందిస్తారు. అనింద్ర, నిన్న నయనతార కూడా ఇటు ధనుష్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 సెకండ్ల వీడియో కోసం 10 కోట్ల రూపాయల, మీరు కూడా సోదరుడు తండ్రి ప్రోత్సాహంతో ఈ స్థాయికి వచ్చారు, నేను మాత్రం స్వతహాగా కష్టపడి వచ్చాను, ఏదేమున్నా కోర్టులో తేల్చుకుంటామంటూ సవాల్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో నయనతార భర్త కూడా రియాక్ట్ అవ్వడం ఎలా చూడాలి? ఎస్ మనోజ్, అంటే ఇప్పటికే ఇది చాలా వివాదంలో ఉందని చెప్పుకోవచ్చు. నయనతార పెట్టిన పోస్ట్ తర్వాత ధనుష్ మీద కొంచెం నెగిటివిటీ అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఈవెన్ నయనతార పైన కూడా వీళ్ళంతా కూడా ధనుష్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా మొత్తం కూడా క్యారెక్టర్లెస్ లేడీ నయనతార అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ చేస్తూ ఉన్నారు. సో అయితే నయనతార మొత్తం తన సినీ ప్రస్థానానికి సంబంధించి, తన మ్యారేజ్ కి సంబంధించి మొత్తం అంతా ఒక డాక్యుమెంటరీగా బియాండ్ ది ఫెయిరీ టేల్ అనేసి ఒక డాక్యుమెంటరీని రిలీజ్ చేయడానికి ప్రముఖ ఓటీటీ సంస్థ ప్లాన్ చేశారు. సో దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. సో ఈ ట్రైలర్ లో నయనతారతో పనిచేసిన స్టార్ హీరోస్ అండ్ ఇంకా హీరోయిన్స్ అందరూ కూడా నయనతార గురించి చెప్పడం జరిగింది. సో ఇందులో భాగంగానే సో ఇప్పుడు 18th రిలీజ్ అవ్వబోతున్న ఈ డాక్యుమెంటరీకి సంబంధించి సో వాళ్ళు ఒక 3 సెకండ్స్ క్లిప్స్ అనేవి నేను రౌడీనే మూవీకి సంబంధించిన కొన్ని క్లిప్స్ వాళ్ళు యూజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ధనుష్ 10 crores డిమాండ్ చేయడం జరిగింది. సో అయితే ఈ మూవీ ఎందుకు వాళ్ళకంత స్పెషల్, ఈ డాక్యుమెంటరీలో ఎందుకు వాళ్ళు ఆ వీడియో ఉండాలి అనుకుంటున్నారు, ఆ మూవీకి సంబంధించిన సాంగ్స్ ఉండాలి అనుకుంటున్నారంటే ధనుష్ ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఇంకా విఘ్నేష్ శివన్కి నయనతారకి అది మొదటి మూవీ, వాళ్ళు కలిసి పనిచేసిన మొదటి మూవీ, వాళ్ళకి ఎంతో మెమరబుల్ గా ఉన్న మూవీ కాబట్టి వాళ్ళు 2 years నుంచి ఈ డాక్యుమెంటరీ కోసం సో ఈ రైట్స్ ఇస్తారేమో ఎన్ఓసి వస్తుందని వెయిట్ చేశారు. బట్ ఆ ఎన్ఓసి రాకపోవడంతో సో వాళ్ళు ఆఫ్ కెమెరా కొన్ని 3 seconds ఉన్న ఆ క్లిప్స్ ని యూజ్ చేయడం జరిగింది. అది ఆ ట్రైలర్ చూసిన తర్వాత ధనుష్ 10 crores డిమాండ్ చేస్తూ వాళ్ళకి నోటీసులు పంపడం జరిగింది. అయితే ఇప్పుడు నయనతార పెట్టిన పోస్ట్ తర్వాత ఈవెన్ ఆ ధనుష్ తో ఇంతకు ముందు యాక్ట్ చేసిన కొంతమంది హీరోయిన్స్ అనుపమ పరమేశ్వరన్, ఈవెన్ శృతి హాసన్, స్వాతి అండ్ ఇంకా ఈషా రెబ్బా, వీళ్ళందరూ కూడా నయనతార పోస్ట్ కి లైక్ కొట్టి వాళ్ళు మద్దతుగా నిలిచినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. సో ఇప్పుడు ఇది ఎంతవరకు వెళ్తుంది, సో డాక్యుమెంటరీ రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఈ డాక్యుమెంటరీ ప్రమోషన్ కోసం ఈ టైంలో నయనతార ఇలా చేసిందంటూ కూడా కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. బట్ అంటే కానీ ఇండస్ట్రీ నుంచి మాత్రం నయనతారకి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకా ధనుష్ ఫ్యాన్స్ అంతా కూడా నయనతారని, విఘ్నేష్ శివన్ని వాళ్ళకి సంబంధించిన ఓల్డ్ వీడియోస్ కొన్ని బయటకు తీసి సో క్యారెక్టర్లెస్ వీళ్ళిద్దరూ కూడా అని చెప్పేసి కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియా మొత్తం కూడా వైరల్ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. రైట్ అనింద్ర, సో మొత్తం మీద నిన్న నయనతార ధనుష్ కి చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. తను ఒక బహిరంగ లేఖను కూడా విడుదల చేశారు. ఏదేమైనా కోర్టులో తేల్చుకుంటానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాజాగా నయనతార భర్త విఘ్నేష్ కూడా ఇదే స్థాయి రియాక్ట్ అయ్యారు. గతంలో నేను రౌడీనే అనే క్లిప్పింగ్స్ 3 సెకండ్లు వాడినందుకే 10 కోట్ల రూపాయల చెల్లించాలంటూ ధనుష్ లీగల్ పంపించడం పైన పెద్ద ఎత్తున ఇద్దరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ యొక్క వివాదం ఎక్కడ మలుపు తిరుగుతుంది, ఏ రకంగా ముందుకు వెళ్తుందో చూడాలి. ఈ నెల 18న ఈ సినిమా విడుదల కావాల్సిందంటే రేపే ఈ సినిమా విడుదల కావాల్సిన